తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అమ్మవారి నవరాత్రులు ఎంత వైభవంగా జరుపుకుంటామో కదా. అందరికీ ఇష్టమే ఈ పండుగలంటే, ప్రత్యేకించి మహిళామణులు, అలాగే ఎంతో మంది అమ్మవారి భక్తులు, పురుషులు కూడా అమ్మ మాలధారణ చేస్తూ ఉంటారు. దీక్షగా ఈ నవరాత్రులు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో అందరూ చేసుకునే విధంగా ఎలా పూజ చేసుకోవాలనేది ఇవాల్టి వీడియోలో మీకు చూపించబోతున్నామండి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చక్కగా అమ్మవారికి షోడశోపచార విధానంలో భాగంగా వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పసుపు, కుంకుమ, ఆభరణాలు ఇలా మంత్రయుక్తంగా మనం చేసుకోవాలి. సాధారణంగా సులభంగా చేసుకుందాం. ఉపైతుమాన్ దేవ సఖ కీర్తిశ్చమణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రధినో దేవసోమ అంబరం చాపి కౌస్తుభం స్వర్ణరేఖాంచితం శుభం వస్త్రమేతన్మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అంటే వస్త్రము సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. ఇక యజ్ఞోపవీతం అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావన. క్షత్పిపాసామలాన్ జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభౌతిమసమర్థించ సర్వాం నిర్నదమే గృహాత్. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్రకోటి మనోహరే ఉపవీతమిదం దేవి గృహాణత్వం ప్రసీద మే. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. ఆభరణం మళ్ళీ అక్షతలు తీసుకున్నామా. నానావిధాని రత్నాని మాంగళ్యాభరణాని చ సౌవర్ణాని చ ధీయంతే గృహాణ పరదేవతే. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. సర్వాభరణాని సమర్పయామి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పము, గంధము, పుష్పాన్ని తీసుకొని గంధం అలంకరించినమ్మా. గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇష్టగంధప్రదం దేవి అష్టగంధాదివాసితం అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. దివ్యశ్రీగంధం సమర్పయామి. పసుపుని కొద్దిగా చేతిలో తీసుకోండి. అహిరివ భోగై పర్యేతి బాహుం జ్యాయహేతిం పరిబాధమానః. హస్తభ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగుం సం పరిపాతు విశ్వదః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ తీసుకున్నామ చేతిలో. యాగం కుర్యాసి నీబాలి యారాకాయా సరస్వతి ఇంద్రాణీ మహ్య ఉతయే వరుణాసిం స్వస్తయే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. కుంకుమం సమర్పయామి. మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. నానావిధైశ్చ కుసుమైః బహుపర్ణైః సుగంధిభిః పూజయామ్యహం త్వాం ప్రసీద పరమేశ్వరి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. అక్షితలు కూడా వేయండి. అధ అంగపూజ. అక్షితలతో మెల్లగా పూజ చేస్తున్నాము. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం జైత్ర్యై నమః గుల్భౌ పూజయామి. ఓం మంగళాయై నమః జానునీ పూజయామి. ఓం కాళ్యై నమః ఊరూః పూజయామి.
సర్వఋషిపత్నీభిరర్చితాయై నమః కటిం పూజయామి. ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి. ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి. ఓం హరిపూజ్యాయై నమః ఉదరం పూజయామి. ఓం కౌమార్యై నమః హృదయం పూజయామి. ఓం మదనలోకమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి. ఓం అభయప్రదాయై నమః దక్షిణహస్తౌ పూజయామి. ఓం పుస్తకధారిణే నమః వామహస్తౌ పూజయామి. ఓం స్వధాయై నమః కంఠం పూజయామి. ఓం మహిషాసురమర్దిన్యై నమః నేత్రౌ పూజయామి. ఓం సింహవాహనాయై నమః ముఖం పూజయామి. ఓం శివాయై నమః లలాటం పూజయామి. ఓం అంబికాయై నమః శిరః పూజయామి. ఓం మహాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అంగపూజ అనేది మనం జరుపుకున్నాం. తదనంతరం అష్టోత్తర పూజ. అయితే ఈ దుర్గా అమ్మవారికి అష్టోత్తరాలలో సాధారణంగా మనకు అన్ని అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం దొరుకుతుంది. కానీ దకారాది అష్టోత్తరము అంటే ప్రతి నామానికి కూడా ద అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి నామాలు అనేటువంటివి చాలా దుర్లభం, రహస్యకృతమైనటువంటి అష్టోత్తరం ఇది. కాబట్టి చక్కగా ఈసారి ప్రత్యేకంగా దకారాది అష్టోత్తరం అనేటువంటి విధానంతో మనం పూజ చేసుకున్నాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ ఆశ్వీజ మాసం పౌర్ణమి అక్టోబర్ 6వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు అక్టోబర్ 10వ తారీఖు రోజున గురుగ్రహం మారుతుంది కర్కాటక రాశిలోకి. జనవరి 15 వరకు ఉంటుంది. కాబట్టి గురుబలం పెరగడానికి 12 రాశుల వారికి మనస్సులో ఉన్నటువంటి శుభ సంకల్పం, గురుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఆ కారణం చేత 12 రాశుల వారికి కూడా గురుబలం పెరగడం కోసమై వాంఛాసిద్ధి హోమం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమాల్లో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు అక్టోబర్ 6వ తారీఖు రోజున సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతుంది. 4 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి వైజయంతి మాల అనేటువంటిది అందివ్వడం జరుగుతుంది. ఓం దుర్గయుద్ధోత్సవకర్యై నమః. ఓం దేవతా తనవే నమః. ఓం దుర్గయుద్ధ సవరతాయై నమః. ఓం దయాసింధవే నమః. ఓం దుర్గయుద్ధ విమర్ధిన్యై నమః. ఓం దయాంబుధయే నమః. ఓం దుర్గయుద్ధాట్టహాసిన్యై నమః. ఓం దయాసాగర్యై నమః. ఓం దుర్గయుద్ధ హాస్యరతాయై నమః. ఓం దయాయై నమః. ఓం దుఃఖహీనాయై నమః. ఓం దయాళవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం దయాశీలాయై నమః. ఓం దక్షహంత్రే నమః. ఓం దయాద్రహృదయాయై నమః. ఓం దీనమాత్రే నమః. ఓం దేవ్యై నమః. ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః. ఓం దరాందోళిత దీర్ఘాక్ష్యై నమః. ఓం దీనసేవ్యాయై నమః. ఓం దీర్ఘచక్షుషే నమః. ఓం దేశకాల పరిచ్ఛిన్నాయై నమః. ఓం దీర్ఘలోచనాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం దీర్ఘనేత్రాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గమార్గస్థలస్థానాయై నమః. ఓం దుర్గతిహరాయై నమః. ఓం దుర్గమార్గవిలాసిన్యై నమః. ఓం దుర్గాచలనివాసిన్యై నమః. ఓం దుర్గమార్గత్యక్తాస్త్రాయై నమః. ఓం దుర్గమార్గానుసంచారాయై నమః. ఓం దుర్గమార్గప్రవర్తిన్యై నమః. ఓం దుర్గమార్గనివాసిన్యై నమః. ఓం దుర్గాసురనిహంత్ర్యై నమః. ఓం దుర్గమార్గప్రవిష్టాయై నమః. ఓం దుర్గాసురనిషూదిన్యై నమః. ఓం దుర్గమార్గప్రవేశిన్యై నమః. ఓం దుర్గాసురహరాయై నమః. ఓం దుర్గమార్గాకృతావాసాయై నమః. ఓం దుర్గమాయై నమః. ఓం దుర్గమార్గజయప్రియాయై నమః. ఓం దుర్గాసురవధోన్మత్తాయై నమః. ఓం దుర్గమార్గగృహీతార్చాయై నమః. ఓం దుర్గాసురవధోత్సాహాయై నమః. ఓం దుర్గమార్గస్థితాత్మికాయై నమః. ఓం దుర్గాసురవధోత్యతాయై నమః. ఓం దుర్గమార్గస్తుతిపరాయై నమః. ఓం దుర్గాసురవధ ప్రేష్యాయై నమః. ఓం దుర్గమార్గస్మృతిపరాయై నమః. ఓం దుర్గాసురముఖాంతకృతే నమః. ఓం దుర్గమార్గసదాస్థాయిన్యై నమః. ఓం దుర్గాసురధ్వంసతోషాయై నమః. ఓం దుర్గమార్గరతిప్రియాయై నమః. ఓం దుర్గాదానవదారిణ్యై నమః. ఓం దుర్గయుద్ధ మహామత్తాయై నమః. ఓం దుర్గావిద్రావణకర్యై నమః. ఓం దుర్గయుద్ధానుసారిణ్యై నమః. ఓం దుర్గవిద్రావిణ్యై నమః.
ఓం దుర్గయుద్ధోత్సాహాయై నమః ఓం దుర్గవిక్షోభణకర్యై నమః ఓం దుర్గదేశ నిషేవిన్యై నమః ఓం దుర్గశీర్షనీకృంతిన్యై నమః ఓం దుర్గదేశవాసరతాయై నమః ఓం దుర్గవిధ్వంసరకర్యై నమః ఓం దుర్గదేశవిలాసిన్యై నమః ఓం దుర్గదైత్యనికృంతిన్యై నమః ఓం దుర్గహంత్ర్యై నమః ఓం దుర్గదైత్యప్రాణాహరాయై నమః ఓం దుర్గదైత్యాంతకారిణ్యై నమః ఓం దేవకామాయై నమః ఓం దుర్గదైత్యహరత్రాత్యై నమః ఓం దేవదేవప్రియాయై నమః ఓం దుర్గదైత్యాసుర్గున్మదాయై నమః ఓం దేవదానవవందితాయై నమః ఓం దుర్గదైత్యాశనకర్యై నమః ఓం దేవదేవవిలాసిన్యై నమః ఓం దుర్గచర్మాంబరావృతాయై నమః ఓం దేవదేవసుఖప్రదాయై నమః ఓం దుర్గయుద్ధవిశారదాయై నమః ఓం దేవదేవ గతాత్మికాయై నమః ఓం దీనవత్సలాయై నమః ఓం దీర్ఘబాహవే నమః ఓం దేవకన్యాయై నమః ఓం దీర్ఘసాగర మధ్యస్థాయై నమః ఓం దేవమాన్యాయై నమః ఓం దయాశ్రయాయై నమః ఓం దేవసిద్ధాయై నమః ఓం దయాంబునిధయే నమః ఓం దేవపూజ్యాయై నమః ఓం దాశరథిప్రియాయై నమః ఓం దేవదేవ్యాయై నమః ఓం దశభుజాయై నమః ఓం దేవవందితాయై నమః ఓం దిగంబర విలాసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం దుర్గమాయై నమః ఓం దేవధన్యాయై నమః ఓం దురితాపహారీయై నమః ఓం దేవరమ్యాయై నమః ఓం దుష్టదూరాయై నమః ఓం దురాచార్యశమన్యై నమః ఓం దౌహృదాయై నమః ఓం దీనబంధవాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దుర్గాంబికాయై నమః ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా ఆవాహన చేసుకోవాలి, ఏ రూపంలో, అలాగే ఆ రూప విశిష్టత తెలియచేయండి. అమ్మవారిని మహాచండీ స్వరూపముగా మనం కొలుచుకుంటాం. కాబట్టి ఈ మహాచండీ ఎవరయ్యానంటే సాక్షాత్తు అందరికీ మనకు తెలిసిందే చండీ హోమము, చండీ పారాయణము, సప్తశతి పారాయణం అని అంటారు కదా. ఇవి దాదాపు 700 శ్లోకాలతో కూడుకున్నటువంటిది. ఇది ప్రధానంగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపముగా భావన చేస్తూ ఉండే చండీ పరదేవత యొక్క అవతార స్వరూపముగా మనం కొలుచుకుంటూ ఉంటుంటాం. కాబట్టి ఈ రోజున మహాచండీ రూపముగా అమ్మవారిని ధ్యాన శ్లోకంతో పూజ చేసుకుందాం. ఇక అక్షితలు, పుష్పాలు చేత పట్టుకొని ఈ ధ్యాన శ్లోకంతో అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకోండి. చండీ పరదేవతని మనస్సులో ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాధివాసినీం స్ఫురచ్చంద్రకళారత్నముకుటాం ముండమాలినీం త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనీం పుస్తకంచాక్షమాలాంచ వరంచ భయకంక్రమాత్ దధతీం సంస్మరణే నిత్య ముత్తరాం నాయమానితాం యా చండీ మధుకైటభాది దలని యా మహిషోన్మాలిని యా ధూమ్రేక్షణచండముండమథని యా రక్తబీజాశని శక్తి శుంభ నిశుంభదైత్యదలని యా సిద్ధిదాత్రీ పరా సా దేవీ నవకోటి మూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరీ. శ్రీ చండీ పరదేవతాయై నమః అనే యొక్క ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ఈ రోజున పూజ ప్రారంభం చేసుకోవాలి. గురుగారు, మరి ఈ రోజున అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి, అలాగే అమ్మవారికి ఏ రంగు ప్రీతండి? అమ్మవారికి ఈ రోజున పులగాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు ధరించాల్సినటువంటి వస్త్రం ఎరుపు వస్త్రం అమ్మవారికి సమర్పించాలి. ఎరుపు వస్త్రాన్ని ధరించి ఎరుపు గాజులతో అలంకరించుకొని చక్కగా కుంకుమతో, ఎరుపు వర్ణం అనేక రకాలుగా ఉంటుంది, కానీ ఈ మెరూన్ కలర్ కాకుండా ఎరుపు వర్ణంతో ఉన్నటువంటి కుంకుమతో కనుక అష్టోత్తర పూజ చేస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుందని చెప్పవచ్చు. చాలా మంచి మాట అన్నారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.